రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పారామిలిటరీ బలగాలతో కలిసి పట్టణంలోని లక్ష్మీదేవిపల్లి సూపర్ బజార్ మరియు బస్టాండ్ మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ ఈ ఫ్లాగ్ మార్చ్ సాగింది. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మరియు సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ట్రైనీ ఐపీఎస్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్ లైన్ ప్రకారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించడంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించినా, చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అక్రమ మద్యం, నగదు రవాణాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. चुनाव आ रहे हैं, उसमें हमारे साथ जो सीआरपीएफ के जवान हैं, सीआरपीएफ की जो पार्टी है, उनका कोऑपरेशन जो देखा जाएगा, हमारे साथ जो पुलिस और सीआरपीएफ का कोऑपरेशन चाहिए, ये आज फ्लैग मार्च से हमने पेश करा है। और मैं यहाँ के पब्लिक से भी अनुरोध करता हूँ कि जैसे आपने तेलंगाना का स्टेट इलेक्शन कामयाब कराया, वैसे ही लोकसभा इलेक्शन भी पीसफुली कामयाब कराएं। इसी तरह मैं अपने सीआरपीएफ भाइयों से निवेदन करना चाहता हूँ कि ड्यूटी आप 8-8 घंटे की आपकी ड्यूटी लगी है, आप अपना जी मन लगा के ड्यूटी करें, आपको पुलिस का पूर्ण सहयोग मिलेगा। और इसके अलावा मैं कोत्तागुड़म के भाइयों को, बहनों को, उनको उनके कोऑपरेशन के लिए कि आगे आके बढ़ चढ़ के वोट करें, सामने आए। जो भी आपको परेशानी है पुलिस से, कोई भी किधर से आपको छोटी मोटी कोई ऐसी भी दिक्कत है, प्लीज़ सामने आके मेरे से, एसपी साहब से, हमारे सीआई कमेटी एसपी सहयोग करेंगे और कोशिश करते हैं आपका सहयोग मिलेगा। और ये लोकसभा चुनाव बोलना चाहूँगा कि थोड़ा सा करते हैं। नवंबर నెలలో అసెంబ్లీ ఎలక్షన్ జరుపుకున్నాము. ఇప్పుడు రాబోయే మేలో పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అనేది సాఫీగా, ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి ఒడిదొడుగు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకొని భారతదేశ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉండాలి. ఎలక్షన్లో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి, అనేక రకాల గొడవలు, తర్వాత కొట్లాటలు జరగడానికి అవకాశం ఉన్నాయి. ఎలాంటివి లేకుండా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కుని నిర్భయంగా, గ్రామాలైనా కానీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ గ్రామాలైనా కానీ, లేకపోతే ఇంకా ఎలాంటి సమస్య ఒడిదొడుగులు ఉన్న గ్రామాలు కానీ, పోలీసు బలగాలు ఉన్నాయి, సెంట్రల్ పారామిలిటరీ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి పౌరుడు నిజాయితీగా ఓటు హక్కు వేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసు అధికారిపై ఉన్నది. దాని గురించి ప్రజలు ఎలాంటి ఒత్తిడి లోను కాకుండా, ఎలాంటి ప్రలోభాలు లోను కాకుండా, ఎలాంటి అవకాశం లోను కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి, తర్వాత లేకపోతే సిఐ గారికి, లేకపోతే డిఎస్పీ గారికి, లేకపోతే ఎస్పీ గారికి, లేకపోతే 100 డైల్కి తెలియజేసి
తమ సమస్యలు వివరించేసి దాని ద్వారా దాని యొక్క బాధ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఆదర్శం. ఎలక్షన్ జరగాలి, ప్రశాంతమైన వాతావరణం జరగాలి, ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావద్దు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవడం కోసం మేము ఈ ఫ్లాగ్ మార్చ్ చేసుకున్నాం. అదేవిధంగా గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు, ఎగ్జిబిషన్ గ్రామాలు గుర్తించడం, వాటికి సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎలాంటి అవినీతి జరగకుండా రూట్ మొబైల్స్ ఉంటాయి, పోలింగ్ స్టేషన్ బందోబస్తు ఉంటుంది, స్టాటిక్ బందోబస్తు ఉంటాయి. వీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్తో కొత్తగూడెం నియోజకవర్గం కానీ కొత్తగూడెం డిస్టిక్లో కానీ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఓటింగ్ జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఫామ్ అయింది. అదేవిధంగా ప్రజలు ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి ఎలక్షన్ కేసులు లేకుండా ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ అయినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఇప్పుడు హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ గురించి జరిగే ఎలక్షన్లో కూడా ఎలాంటి సమస్య లేకుండా జరగాలని, జరిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం. అలాంటి ప్రజలు మాకు సహకరించి ఎలాంటి సమస్యలు కానీ మా దృష్టి తీసుకొచ్చి ఎలక్షన్ సహజంగా సహకరించాలని, అదేవిధంగా మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చేసి వెంటనే దాని యొక్క పూర్తి పూర్వపరాలు విచారించకుండా, ఒకసారి దాని యొక్క ప్రొవోకేట్ చేయకుండా అసలు ఏం జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టేసి పూర్తిగా విచారించిన తర్వాతనే యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ప్రచారం చేయాలి. వేస్ట్గా గోవెన్స్ ప్రచారం చేసి అనుకోకుండా ఏదో ప్రచారం చేస్తే దానివల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో గొడవ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా తెలుసుకొని సమాచారం దానికి సంబంధించిన అధికారులు అడిగి వివరణాత్మకంగా అడిగి మీరు ఇవ్వాలని మేము అనుకుని కోరుకుంటూ ఎలాంటి సలహాలు సహకారాలను కూడా మేము స్వీకరిస్తాం, దానికి స్పందిస్తాం. అలాంటి సలహాలు మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మా ఏఎస్పీ సార్కి, మా బాలంజ డిఎస్పీ గారికి, మా సీఎల్కి, సిఆర్పిఎఫ్ సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క फ्लैग मार्च इधर मुझे थैंक यू जय हिंद सर और डीएसपी सर सीनियर ऑफिसर्स और मेरा सीआरपीएफ जवान बहादुर जवानों और भद्राद्री कोत्तगूडెం डिस्ट्रिक्ट आर सिटीजन से निवेदन है कि आप लोग हमको सपोर्ट करें और इसमें कोई भी आपका प्रॉब्लम आएगा तो हमसे मिले और किसी भी जगह में कोई भी प्रॉब्लम आएगा आप लोग कभी भी हमसे कांटेक्ट कर सकते हैं। आप लोगों का सुविधा के लिए, आप लोग के लिए, आप लोग का सुरक्षा के लिए हम लोग यहाँ पर देना है और किसी भी प्रॉब्लम आएगा तो कभी भी आप हमसे कांटेक्ट कर सकते हैं। और हमारा एसपी साहब से भी हम मिला है और एसपी साहब भी यही हमको आदेश दिया है कि आप लोगों का तरफ से पूरा सिटी को सुरक्षा रहना है, सिक्योरिटी रहना है। यही हमारा यही एसपी साहब ने आपको आदेश दिया, हम एसपी साहब का आदेश पूरा फॉलो करेंगे। थैंक यू वेरी मच।